హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ క్యాలీఫ్లవర్ మంచూరియా. దానికి ముందుగా మనం ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో వాటర్ వేడి చేసుకోవాలి. వాటర్ ఇట్లా బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకొని 70% ఉడికించాలి. ఇట్లా 70% ఉడికిన ముక్కల్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ కాలీఫ్లవర్ పీసెస్ని తీసుకున్నాను. దానికి మనం 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం కార్న్ఫ్లోర్ ఇంకా మైదా వేసుకొని కోట్ చేసుకున్నాం కదా కాలీఫ్లవర్, అవి దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేరే పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ పీసెస్, అల్లం ముక్కలు, సోయా సాస్, టమాటో సాస్,
కొంచెం కారం, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఇంకా వాటర్ కలుపుకున్న నీళ్ళని కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని కూడా అందులో వేయాలి. మొత్తం అంతా కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ మంచూరియా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.